స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారిని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్సులాట సందర్భంగా అరెస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ వైపు న్యాయవాదులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు మధ్య వాడివేడిగా వాదనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే చివరికి అల్లు అర్జున్ గారికి బెయిల్ మంజూరైన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్టుపై ఇప్పటికే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా చంద్రబాబు నాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ ఆ రోజు ఏం జరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కానీ కొన్ని సంఘటనలు మనకు బాధను కలిగిస్తాయి. ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం, కానీ ఒక వ్యక్తినే బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సీఎం చంద్రబాబు గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు అల్లు అర్జున్పై 105 సెక్షన్ వర్తించదనేది చాలామంది న్యాయవాదులు చెబుతున్న మాట. ఈ సెక్షన్ ప్రకారం అది దోషపూరితమైన హత్యకు ఆపాదించే సెక్షన్గా చెబుతూ ఉన్నారు. కల్పబుల్ హోమిసైడ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు, ఉన్నా పోలీసులు వాటిని సేకరించలేకపోయారు అనేది అంతా చెబుతూ ఉన్నారు. మొత్తంగా అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్తో భారీ ఊరట లభించిందనే చెప్పుకోవాలి.